కల్తీ. ఓకే, బెటా సెట్. ఒకసారి వంగవీటి నరేంద్ర గారి ఒపీనియన్ వైసీపీ నుంచి. వంగవీటి నరేంద్ర గారు, అప్పట్లో లంచాలు ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు, ఓకేనా మీకు ఏకసభ్య కమిషన్? సార్, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి అట్లానే అందరికి కూడా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఆడిబుల్? ఆడిబుల్, చెప్పండి. ఓకే సార్, ఒకటండి, ఏకసభ్య కమిషనే గాని త్రిసభ్య కమిషనే గాని 100 మంది సభ్యులు కమిషన్ వేసినా ఏం వేసినా ఇప్పుడు ప్రసాద్ గారు అంత డీటెయిల్డ్ గా జరిగినటువంటి సిట్ లో మాకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిట్ ఆల్వేస్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎప్పుడు కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది స్టేటే జరుగుతుంది యూజువల్ గా. అది ఎవరన్నా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండని, ఎవరన్నా ఉండని, కానీ దానికి ఇండివిజువల్ గా దానికి ఫ్రీ హ్యాండ్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకని, ఒక నేరాన్ని మోపాలని అనుకున్నప్పుడు దానికి ఇండివిజువల్ కెపాసిటీ, ఇండివిజువల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఎవరు ఇవ్వరు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే క్లియర్ గా. వాళ్ళకి పదవిలోకి ఎక్కిన వెంటనే దీని మీద వెంటనే ఆయనకి రాత్రి కల్లోకి మరి వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ జరుగుతుందని చెప్పని ఆయన చెప్పినట్టుగా విత్ ఇన్ 1 month లో ఈ ఇష్యూ మీద టేకప్ చేసేయటం, సిట్ ని వేసేయటం, ఇవన్నీ చేస్తే మాకు డౌట్ వచ్చింది. లేదండి, సిట్ ని కంట్రోల్ చేసే విధంగా మేము సుప్రీం కోర్టుకి వెళ్ళి సిబిఐని దీనిలో ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అవ్వమని మేము అప్లికేషన్ ఫైల్, వైవి సుబ్బారెడ్డి గారు అప్లికేషన్ ఫైల్ చేశారు. వేసిన తర్వాత ఇద్దరికి కలిపి సంయుక్తంగా దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన దానిలో ఇందాక ప్రసాద్ గారు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లారీలు ఏవైతే ప్రతిసారి జరుగుతున్నటువంటి కల్తీ లారీలు ఎక్కడైనా వస్తే దాన్ని టెస్ట్ చేస్తారు. అక్కడే టీటీడీ ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ లో చేసిన వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. వెంటనే అవి తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళా వచ్చిన ప్రతి ట్యాంకర్ ని కూడా 400 రూపాయల కిలో నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారు? అయితే ఈ పాయింట్ మీకు చాలా ఇందాక మీరు అడిగినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. గతంలో దీన్ని 276 రూపాయలు కొన్నారండి. ఏది నెయ్యి రేటు, పాల రేటు పెరుగుతూనే ఉంది. 5 సంవత్సరాల క్రితం మనం చేయకూడదు, కానీ ఇప్పుడు 23-24 లో కూడా 400 రూపాయల కిలో నెయ్యి బయట ఎక్కడ దానికి డబుల్ రేట్లు ఉంటే అంత సగానికి ఎట్లా సప్లై చేయగలుగుతారు? నెయ్యి ఎందుకు కాంప్రమైజ్ కావాలి? మీరు అన్నదానికి ఒక చిన్న సబ్మిషన్ ఉంది. వెన్ the purchase is in the lots, actually it is in almost in the tons of usage వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ దే విల్ గో ఫర్ ఏ బెటర్ ప్రైస్ అన్నమాట. అంటే ఒరిజినల్ గా వాళ్ళకి దగ్గర మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తక్కువ చూసుకుని చాలా వరకు ఏం చేస్తారు, ముఖ్యంగా ఇది మనకు ఒక అటాచ్మెంట్ తో కూడింది అనమాట. దీనిలో తిరుమలకి మనం సప్లై చేస్తున్నాం కదా అని చెప్పని వాళ్ళు వేసేటువంటి కోట్ చేసేటువంటి రేట్స్ అనేవి అప్పుడు పంపించినటువంటి డైరీస్ ఏమైనా ఉన్నాయి 276 రూపాయలకి వేసారు. అది మెల్లిమెల్లిగా 324 రూపాయలు బై ది టైమ్ ఆఫ్ 2019 కి 324 రూపాయల వరకు చేరింది. అదే టైంలో మళ్ళా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా టెండర్స్ కి పిలిస్తే సహజంగా అప్పుడు పెంచుదామనేటువంటి టాపిక్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు 400 రూపాయలు పెట్టచ్చు, పెరిగిన రేట్లు బట్టి 500 పెట్టచ్చు. మీకు ఏం చెప్పమంటారా, గీలో ఈ యొక్క నెయ్యిలో పెద్ద స్కామ్ పోయింది. చాలా తక్కువ రేటుతో స్వామివారి లడ్డు తయారయ్యేటువంటి నెయ్యిని ఇవాళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి దాని మీద ఒకసారిగా 100 రూపాయలు పెంచింది. ఈ 100 రూపాయల మార్జిన్ వచ్చేసి మొత్తం అక్కడ సుబ్బారెడ్డి గారు అంటే చైర్మన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ కమిషన్లు పంచుకున్నారని చెప్పని ఇదే డిబేట్ దాని మీద పెట్టేవాళ్ళండి. ఇంతకు మించి వేరే సపరేట్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే నింద మోపాలి అని అనుకునే ఆలోచనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు దానిలో అంటారు సార్ పాత సామెత, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నారు అన్నట్టుగా అలానే ఉంటది. కాబట్టి టెండర్ కి ఏవైతే పిలిస్తే అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు, 320 రూపీస్ కోట్ చేశారు. కానీ ప్రతిసారి కూడా ట్యాంకర్ అనేది ఎప్పుడు అక్కడ ల్యాబ్స్ లో టెస్ట్ చేయడం జరుగుతూనే ఉంటది. ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, దానిలో డౌట్ వచ్చినప్పుడు, అందులో ఆ క్వాలిటీ ఆఫ్ ది గీలో గన ప్రాపర్ గా ఎదిలేనప్పుడు వెనక్కి పంపించడం సహజం అది. ఎందుకంటే పంపించే అతను వ్యాపారస్తుడు, అతనికి లాభం కోసం ఎంతో కొంత చూసుకోవాలి. అతను పంపించే దాని ప్రకారంగా అతను పంపిస్తుంటాడు. మనం అక్కడ ఆధ్యాత్మికంగా ఏదైతే మనం టెస్ట్ చేయాలో అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి వస్తువుని కూడా మనం ఒక ఇన్వాల్వ్మెంట్ తో చేస్తాం అనమాట, భక్తితో చేసేటువంటిది. కాబట్టి ప్రతిది చూసి ఎంతమంది కోట్ల మంది భక్తులకి ఇబ్బంది కాకుండా విధంగా మనం చూసి పంపిస్తుంటాం. ఆ 320 రూపాయల నుంచి అది పెరిగే అవకాశం ఉంది.
రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీకు బయట మనం కొంటే ఎంత కాదన్నా కొద్ది క్వాలిటీది రావాలంటే 800 రూపాయలు పెట్టాలి. అవును. ఇంకా బెస్ట్ క్వాలిటీ రావాలంటే 2000 ఇక 2500 దాకా పెట్టాలి కిలో వచ్చేసి. ఇవేంటంటే టన్స్. ఇప్పుడు టన్స్ కొద్ది కాబట్టి 800 అంటే 700 750 ఇవ్వగలుగుతారు కానీ సగానికి సగం 750కి ఇవ్వచ్చు. అది ఇంకా లార్జ్ క్వాంటిటీలో కాబట్టి దే మే కమ్ అప్ టు 600 650 కూడా రావచ్చు. అదే అంటున్నానండి, ఆ రేట్ ని కన్నా అదే 300 నుంచి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ 500కి తీసుకుని క్వాలిటీ కానీ సప్లై చేస్తుంటే మీకు ఇదే డిబేట్స్ ఈ పార్టీకి దేని మీద జరిగాయంటే దీని మీద ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ అయింది, ఇంత మార్జిన్ కేవలం నెయ్యి మీద తీసుకున్నారు వీళ్ళు. అక్కడ క్వాలిటీ ఎవరు చూడదు, రేటు పెరిగిందా లేదా, పెరిగిన రేటు మేమున్నప్పుడు తక్కువ దేవుడికి ఇచ్చేటప్పుడు మనం క్వాలిటీ ఇవన్నీ క్వాలిటీ ఆబ్వియస్లీ చూసుకోవాలి. బట్ అంటే దీంట్లో ఒకటండి, క్వాలిటీ ఏం తగ్గట్లేదు. ఏదో ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము కాదు కదా, ప్రభుత్వ సొమ్ము అయితే ఓకే డిస్కషన్, భక్తులు ఇచ్చే ఫండ్స్ అండి. టీటీడీకి డబ్బులకి కొదవండి, టీటీడీ డబ్బులు కుదరలేదు. వేరే అవసరమైతే వేరే వాటికి తగ్గిస్తారు, దుబారా వేరే వాటికి చాలా విషయాల్లో అవుతుంది. అందులో లడ్డు సెంటిమెంట్ కదా. టీటీడీ డబ్బుల్ని కూడా నేషనల్ ఇష్యూ ఎందుకైందంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఒక్కసారి బాలాజీ భక్తులు, ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ప్రసాదం అంటే ఏదో నార్మల్ది పెడతారు, ఇంత పెద్ద లడ్డు చూసి చాలా మంది ఫిదా అయిపోతారు. నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేశాను కదా, ఒక లడ్డు కౌంటర్ దగ్గర టీటీడీ కౌంటర్ కూడా ఉంటుంది, ఎంత రష్ ఏంటి అనేది తెలుసు. సాటర్డే సండేస్ ఒక పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ లో ఒక 2-3 కంటైనర్స్ వస్తాయి. అయితే అదే అన్నానండి, వీళ్ళు చేసేటువంటి యొక్క ప్రచారం ఏదైతే ఉందో మీకు ఆలోచనతో చేయాల్సింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అవ్వకముందే ఎందుకు చేయాలంటే చెప్పండి, అది అంత గొడవ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2 రోజుల క్రితం నుంచి కూడా సిబిఐ చాలా క్లియర్ గా చెప్పి మీరు దీన్ని అల్లరి చేయకండి, దీనిలో ఎటువంటి కల్తీ లేదు అని చెప్పి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం దీని మీద ఎటువంటి ఫర్దర్ ప్రెస్ మీట్స్ కానీ. ఒకసారి మనకు కిరణ్ రాయల్ గారు లైన్ లో ఉన్నారు, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ కంక్లూడ్ అండి. సో అయిన తర్వాత ఎందుకు పెట్టాలి, మనకు అవసరమా? లెట్ ది ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత యూ గివ్ ది రిపోర్ట్. దాని వరకు వెయిట్ చేయకుండా మళ్ళా మీరు అయ్యింది అని చెప్పారంటే యూ వాంటెడ్ టు ఫైనల్లీ ప్రూవ్ దట్. మీకు కావాల్సిన ఆన్సర్ రాకపోతే 1 man కమిటీ వేస్తారు, 10 man కమిటీ వేస్తారు, ఇది కరెక్ట్ కాదు. అది ఓకే అల్టిమేట్లీ వాంటెడ్ టు బ్లేమ్. సో ఆబ్వియస్లీ మీరు ఎన్ని కమిటీలు వేసినా కూడా బ్లేమ్ అనే మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చేంత వరకు మీరు నిద్రపోరు. కిరణ్ రాయల్ గారు, మై సబ్మిషన్. కిరణ్ రాయల్ గారు నమస్కారం. సో ఇప్పుడు